నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. పెళ్ళైన కూతురికి ఆస్తిలో వాటా వస్తుందా మనం అని అడుగుతున్నాం. చాలామంది అడుగుతున్నారు, అన్న పెళ్ళైన కూతురు దానికి ఆస్తిలో వాటా వస్తుందా అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన కూతురికి ఆస్తిలో వాటా రాదు. అది ఏ సందర్భంలో? కండిషన్స్ అప్లై. ఇది ఇది ఈరోజు టాపిక్. మీకు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బిల్ ఐకామ్ ఏదో ఉంటుందో అది నొక్కండి, అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే, మీకు కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. మాకు విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీలో ఆఫీస్ ఉంది. అలాగే హైదరాబాద్లో 2 ఆఫీస్, నల్లకుంట ఒకటి ఉంది, మీకు పంజాగుట్ట, మనం బంజారీస్ పంజాగుట్ట అటు అక్కడ కూడా ఒక ఆఫీస్ ఉంది. ఓకే, ఈరోజు ఒక ఆయన మనకి చెప్పాడు, ఏమనంటే ఆ పేరు చెప్పకూడదు కాబట్టి జస్ట్ మాకు వచ్చిన కామెంట్ చెప్తున్నాను. సార్, మేము కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళకి అంటే కూతురిళ్ళకి పెళ్లి చేసాం. చివరికి వాళ్ళు వచ్చి ఏంటంటే పెళ్లి చేసాము, తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ వృద్ధులైన తల్లిదండ్రులు చెప్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే చివరికి మా కొడుకు మీ యొక్క పెళ్ళి కూడా ఆపడానికి ట్రై చేశారు. ఇప్పుడు వాటా కోసం మాకు లీగల్ నోటీస్ పంపించారు, అది చెప్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకి పెళ్ళైన స్త్రీకి ఆస్తిలో వాటా రాదు, గుర్తుపెట్టుకోండి. ఎలాగ రాదు అంటే, మీరు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మీకు కొడుకు అంటే ఇష్టం, కూతుళ్ళు అంటే మామూలు కూతుళ్ళు అంటే ఇష్టమే, కానీ వాళ్ళు పెళ్లి చేసేసారు కాబట్టి, మీరు ఎంతమంది ఖర్చు పెట్టారు కాబట్టి, మీ సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, అంటే మీరు కష్టార్జితంలో సంపాదించుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఉదాహరణకి నేను ఈ పెళ్లి సంపాదించుకున్నాను, ఇది నా ఇష్టం. సో నేను నా కొడుకు ఇవ్వచ్చు, కూతురికి కూడా ఇవ్వచ్చు. సో అలాంటి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే మీకు పెళ్ళైన కూతురికి ఆస్తిలో వాటా రాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆమెకి పెళ్లి చేసే సందర్భంలో మీరు కనుక రిలింక్విష్ డీడ్ అంటాం, నేను చాలాసార్లు చెప్పాను. ఈ రిలింక్విష్ డీడ్ మీరు రాయించుకొని ఉన్నట్లయితే, మీరు ముందుగానే రాయించుకొని ఉన్నట్లయితే, హక్కు విడుదల పత్రం అంటారు. రిలింక్విష్ డీడ్ రాయించుకుని హక్కు విడుదల పత్రం రాయించుకొని ఉన్నట్లయితే, మీరు దానికి సంబంధించి అలా ఏదైతే ఉందో దాంట్లో కూడా వారికి ఎలాంటి వాటా రాదు, రిలింక్విష్ డీడ్లో కూడా. అలాగే మీ తాతల తండ్రులకు సంబంధించిన ఆస్తి మీకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే మీ వాటాకి వచ్చినప్పుడు మీ వాటా మాత్రమే మీకు దక్కుతుంది కాబట్టి వాళ్ళ వాటాకి దక్కదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఉదాహరణకి మీరు ఒక బిజినెస్ డెవలప్ చేశారు, అందులో మీ ఎవరు పాత్ర లేదు, మీరు కష్టార్జితం డెవలప్ చేశారు. అందులో కొన్ని సందర్భాల్లో మీ కొడుకు చేదోడు వాదడుగా ఉండి ఆ యొక్క బిజినెస్ని సహకరించాడు. అలాంటప్పుడు కూడా అది మీ సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ లేదా మీ కొడుకు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అవుతుందే తప్ప అక్కడ కూతురు కూడా ఆస్తిలో వాటా రాదు. సో చాలామంది కూతుళ్ళు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారంటే, నేను అందరు నన్ను, కొంతమంది మహానుభావులు ఉన్నారు, మహాతల్లులు కూడా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వారు ఘనంగా పెళ్లి చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మళ్ళీ వెనక్కి వచ్చి కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. మాకు కావాలి, మెయింటెనెన్స్ కావాలి, పార్టీషన్ సూట్ కావాలి, మాకు ఆస్తులు వాటా ఉంటుందని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో మీరు పెళ్లి చేసే ముందు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వారికి ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి కేవలం అపాయింట్మెంట్ కోసం మా నంబర్ 9948090355 నెంబర్కి ఫోన్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.